ఇక్కడ ఒక ఆత్మీయ మిత్రుడిగా శ్రీ రామస్వామి గారి సుపుత్రుడు హర్షాని దీవించడానికి వచ్చాను. వారు నా మీద ఉన్న అభిమానంతో ఆ సినిమా చూపించడం జరిగింది. లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఆ ఎమోషన్స్ చాలా చక్కగా పండించారు. పవన్ గారు అద్భుతంగా తీశారు. అన్నిటికీ మించి నాకు హర్ష ఎక్కడ కూడా డెబ్యూ మూవీలాగా అనిపించలేదు. కనీసం ఒక 10 సినిమాల హీరోలాగా యాక్ట్ చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. సీనియర్ మోస్ట్ యాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్తో ఈక్వల్గా చేశాడు. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అందుకనే ఈ సభాముఖంగా మా హర్షని నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. ప్రతి ఒక్క జీవితంలో తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంటు. అలాగే గురువు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. ఈ ముగ్గురు ఈ జనరేషన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే మనం ఉజ్వల భవిష్యత్తు కొలుతాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ అగైన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ కోరుకుంటున్నాము. మాట్లాడట్లేదండి. గోపాల్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పి నాకు మైక్ మీరు బ్యాక్ ఇవ్వచ్చండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదే అందరికీ ఆడియన్స్కి హాయ్. ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నిజ జీవితంలో మీరు చూస్తే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. కంప్యూటర్లో మానిటర్ అంటే మదర్ లాగా, సిపియు ఫాదర్ లాంటి వాడు. సో సిపియు పని చేయకపోతే కంప్యూటర్ నడవదు. అదేవిధంగా నిజ జీవితంలో ఫాదర్ పని చేయకపోతే ఆ ఫ్యామిలీ నడవదు. సో అందుకని ప్రతి ఒక్కరు మీరు ఫాదర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైతే రియల్గా మీ ఫాదర్ని లవ్ చేస్తున్నారో ఈ సినిమాని చూసి నిజంగా మీరు చూడాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ లవ్ యువర్ ఫాదర్ టీమ్. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి లైవ్ అన్న చిత్రంతో మనందరి ముందుకు వస్తున్న హీరో శ్రీ హర్ష విల్ స్పీక్. హర్ష గురించి నేను చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే తనంతా ఎంత డెడికేటెడ్గా ఈ సినిమాకి పనిచేశాడంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే 2 months పాటు రోజు ప్రతిరోజు రావటం, ఆఫీస్కి రావటం, ప్రాక్టీస్ చేసి ఇవాళ మీ ముందు నిలబడ్డాడు. సినిమాలో ఇతను లాంచ్ అవుతున్నాడని చెప్పడం ఒక అబద్ధంలాగా అనిపిస్తుంది. మీ సినిమా చూశాక ఎన్నో సినిమాలు చేసిన హీరోలాగా ద బెస్ట్ పెర్ఫామ్ చేశాడు. నేను ఏదైతే కథకని ఒక కథ రాసుకొని ఈ స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కష్టపడ్డానో ఆ కథకి హర్ష, చరణ్ గారు 100% న్యాయం చేశారు. నేను మనస్ఫూర్తిగా హర్షకి, చరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. హర్ష మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముందుగా ఇక్కడ వచ్చిన మల్లారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ నాకు ఈ ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చారంటే ఆ సినిమా హిట్ అయిపోయినట్టే. ఎందుకంటే సార్ ఏ సినిమాకైతే వెళ్తే ఆ సినిమా హిట్ రికార్డులు. సో మీరు వచ్చారంటే నాకు చాలా పెద్ద విషయం సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం అనేది మా టీం అందరికీ చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ క్లాప్ కొట్టి ఇప్పటి వరకు వచ్చారు, మీరు కూడా సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిషోర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ మీ హియర్. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి చెప్పాలంటే ఏదో చదువుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి కోరిక ఉంది చేయాలని. అడిగిన వెంటనే నా హీరో మా నాన్న, ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అసలు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలంటే ఎన్ని విషయాలు ఉంటాయో కూడా ఆయనకి తెలీదు. కానీ ఒక్కసారి నేను అడిగానని చెప్పి నాకేమీ తెలుసుకోవాల్సిన పని లేదు, నేను చేసేస్తా. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి స్పెషల్ నమస్కారం. మీ అందరికీ లవ్ యువర్ ఫాదర్ రేపు 4వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అన్నపరెడ్డి స్టూడియోస్ అండ్ మనీషా ఫిల్మ్స్. నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో శతదినోత్సవ చిత్రాలు ఇచ్చిన కిషోర్ రెడ్డి గారు మళ్ళీ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చారు.
థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి సార్, మళ్ళీ ఇప్పుడు కొంచెం కంబ్యాక్ తర్వాత మీరు ఆపకుండా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చరణ్ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆల్వేస్ ప్లస్ మీ గొంతుకి నేను పెద్ద ఫ్యాన్ని, అది మీకు చెప్పాను షూటింగ్ టైంలో, అది మీకు విని ఉంటారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇక నేను ఎక్కువగా చెప్పాలనుకున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఎక్కువగా చెప్పాల్సింది హర్ష గురించి. నేను ఒక 22 డేస్ పనిచేసి ఉంటాను, అందులో తన కాంబినేషన్ 20 డేస్ ఉంది. ప్రతిరోజు ప్రతి సీను అతను బెటర్ చేసుకుంటూనే వెళ్ళాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ ఫస్ట్ సినిమాలో ఆ ఎమోషన్ చేయడం అనేది చాలా కష్టం, అది యాక్టర్గా నాకు తెలుసు. హర్ష, ఎమోషన్ సీన్స్లో నువ్వు అదరగొట్టేసావు. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ కషిక, నీది కేవలం గ్లామర్ పాత్ర కాదు, ఆ ఎమోషన్లో నీకు బాగా ఉంది. లవ్ యువర్ ఫాదర్ సినిమాని 4వ తారీఖున థియేటర్లోకి వస్తుంది. మీరందరూ పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో తీసుకోండి, మచ్. టెన్షన్ వస్తుంది.